నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సో, కోస్తాంధ్రలో మనం రాజమండ్రి, కాకినాడ, తర్వాత అమలాపురం, తర్వాత ఏలూరు, ఏలూరు, హ్మ్. ఆ తర్వాత వచ్చేసరికల్లా నరసాపురం నరసాపురం కంప్లీట్ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు విజయవాడకు వద్దామండి. విజయవాడకు వచ్చేసరికల్లా లోక్సభ 2014 టీడీపీ అండి కైవసం చేసుకుంది. అసెంబ్లీ వచ్చేసరికల్లా 5, వైఎస్ఆర్సీపీ 2 అండి, 2 స్థానాలు అసెంబ్లీకి వచ్చేసరికల్లా. 2019 విజయవాడ మళ్ళీ టీడీపీ లోక్సభ, అసెంబ్లీ వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఈసారి 6, టీడీపీ 1. సో నియోజకవర్గాల వారీగా వద్దా ఉండండి. విజయవాడ ఈస్ట్ అండి 2024 ఎలా ఉంటుంది? మనం 2014 గురించి మాట్లాడుకుందాం. మనకు దీని నెంబర్ వచ్చేసరికి 31 నెంబర్ వచ్చేసరికి 4. ఇది రాహుకు సంబంధించింది. 2014లో గడ్డే రామ్మోహన్ గారు గెలిచారండి టీడీ తరఫున. అవును, 15,503 ఓట్లతో గెలిచారు. రైట్. వీరు వంగవీటి రాధాకృష్ణ మీద గెలిచారు. 19లో వచ్చేసరికి కూడా మళ్ళీ గడ్డే రామ్మోహన్ గెలిచారు. అవును. బొప్పన పవన్ కుమార్ మీద గెలిచారు. అవును. ఇప్పుడు మళ్ళీ గద్దెన రామ్మోహనే లాస్ట్ మినిట్ లో ఇచ్చారు ఆయన టికెట్. ఓకే. ఇప్పుడు ఆ బొప్పన పవన్ కుమార్ కూడా మళ్ళీ టీడీపీలో వచ్చారు. ఇప్పుడు ఎవరైతే పోయినసారి పోటీ చేసిన ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు టీడీపీలో గెలిచారు. ఇప్పుడు దాని మీద దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి 24లో. ఇది వచ్చేసరికి కూటమికి వస్తుంది. గద్దె రామ్మోహన్ గెలుస్తారు ఇక్కడ. సో విజయవాడ వెస్ట్ అండి. విజయవాడ వెస్ట్ వచ్చేసరికి 37 అండి. 37. ఓకే. 37 ఇది 1 వస్తుంది. ఇది నెంబరు సూర్యుడికి సంబంధించింది. 2014లో జలీల్ ఖాన్ కి ఇచ్చారండి వైఎస్ఆర్సీపీ. ఆయన గెలిచారు. 3,108 ఓట్లతో గెలిచారు. అవును. ఎవరి మీద? వెల్లంపల్లి శ్రీనివాస్ మీద. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన బీజేపీ మినిస్టర్ గారు దేవాదాయ శాఖ మినిస్టర్ చేశారు ఆయన. 19లో వచ్చేసరికి వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో పోటీ చేసి 7,671 ఓట్లతో గెలిచారు. ఎవరు? షబానా ముషరత్ ఖాతుమ్ మీద టీడీపీ మీద గెలిచారు. అవును. 24లో వచ్చేసరికి షేక్ ఆసిఫ్ అండి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది సుజనా చౌదరికి ఇచ్చారు బీజేపీ. సుజనా చౌదరి ఈసారి ఎంపీ కాకుండా ఎమ్మెల్యేగా వస్తున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇది వచ్చేసరికి కొంచెం టైట్ గా ఉంటుందండి. అవునా? టైట్ గా ఉంటుంది. ఇప్పుడు మరి ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు కదా, ఉండదా ఆ ప్రభావం? ఉండదా సుజనా చౌదరి గారు? ఉంటది. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు. టైట్ ఉంటుంది. మా నెంబర్ కూడా కొంచెం ఆయనకేం సపోర్ట్ చేయట్లేదు. ఓకే. నియమాల ప్రకారంగా వాస్తవం కూడా అక్కడ ఏమవుతుందంటే ముస్లిమ్స్ ఓటర్స్ ఎక్కువ ఉంటారండి అక్కడ. ఇవ్వటం కూడా సరే టీడీపీకి ఇచ్చిన ఒక రకంగా ఉంటది. ఇక్కడ బీజేపీ వచ్చేసరికి ఏమవుతుందంటే బీజేపీకి టీడీపీకి కొంచెం అదే మన ముస్లిమ్స్ కి కొంచెం ఆపోజిట్ గా ఉంటారు. అందుకని కొంచెం టైట్ గా ఉంటుంది. ఓకే. సో వెస్ట్. ఓకే. సెంట్రల్ అండి. సెంట్రల్ వచ్చేసరికి 41 అండి. ఇది 41 2014లో బోండా ఉమామేశ్వరరావు టీడీ తరఫున గెలిచారండి. 2,760 ఓట్లతో గెలిచారు. 27,161 ఓట్లతో గెలిచారు. గౌతమ్ రెడ్డి మీద వైసీపీ మీద. ఇక్కడ 19లో వచ్చేసరికి మల్లాది విష్ణుకి ఇచ్చారండి. చాలా లెస్ అండి. 25 ఓట్లు. లాస్ట్ మినిట్ దాకా అట్లా ఫలితం తెలకుండా కొన్ని ఉన్నాయి. లాస్ట్ లో ఇచ్చిన ఓట్లు దాన్ని ఇచ్చేసారు మల్లాది విష్ణు. చాలా అసలు 25 అనేది కాకపోతే మల్లాది విష్ణు ఇప్పుడు టికెట్ లేదు. ఇప్పుడు అవును, ఇప్పుడు మారింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. ఇప్పుడు ఇటు వచ్చారు. అప్పుడు బోండా ఉమామేశ్వరరావు పోటీ చేశారు. అప్పుడు సెంట్రల్ కి వచ్చారు వెల్లంపల్లి గారు. ఇప్పుడు 24 బోండా ఉమామేశ్వరరావు వెల్లంపల్లి పోటీ చేస్తున్నారు. బోండా ఉమామేశ్వరరావు 100% గెలుస్తారు. ఇక్కడ కూటమి గెలుస్తుంది. కూటమి వస్తుంది ఇక్కడ. ఓకే. తర్వాత తిరువురు అండి. తిరువురు అసెంబ్లీ వచ్చేసరికి ఇది 33 నెంబర్ అండి. ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్. ఓకే. ఎస్సీ మనకి 14లో వచ్చేసరికి రక్షణ నిధికి ఇచ్చారండి. కొలిగడ్డ రక్షణ నిధికి ఇచ్చారు వైసీపీ. 1,676 ఓట్లతో గెలిచారు నల్లగట్ల స్వామిదాస్ మీద. ఓకే. 19లో కూడా మళ్ళీ రక్షణ నిధి పోటీ చేశారు. అయితే 10,835 ఓట్లతో గెలిచారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మీద. అవును. ఏది 19లో. అవును. ఇప్పుడు వచ్చేసరికి ఈ స్వామిదాస్ అనే ఆయన వైసీపీలోకి వచ్చారు. అవును. ఏది 14లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో వైసీపీకి వచ్చారు ఆయన. కొలిగిపూడి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. రైట్. ఇది టీడీపీకే వైసీపీకే ఎడ్జ్ ఉంది. వైసీపీకే గెలుస్తుంది. కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఇన్ఫ్లుయెన్స్ కష్టం.
ఇప్పుడు ఓకే. అంతే. ఆయన అంటే ఒక పబ్లిక్ డొమైన్ లో ఆయన పబ్లిక్ డొమైన్ ఉన్న కొంతమంది స్పీకర్స్ గానే పనికొస్తారు, కొంతమంది ఆ, అంటే నేను వ్యక్తిగతం చెబుతున్నాను, న్యూమరాలజీ ఓకే ప్రకారం ఓకే కాదు. ఆ, కొంతమంది ఏంటంటే కొన్నిటికి యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఓకే ఆ, ఆ, అది ఇక్కడ లేదు ఆయనకి. ఓకే ఓకే. కొంతమంది ఏంటంటే ఓటర్స్ లో కూడా ఆ, ఇక్కడ ఎక్కువగా వైసీపీకే ఉంది. వైసీపీకి ఉమ్. ఓకే ఓకే. అయితే స్వామిదాస్ గారే గెలిచే అవకాశం ఉంది, ఆయనకే వస్తాయి అంతేనా? ఆయనకి ఓకే ఓకే. తర్వాత మైలవరం అండి. మైలవరం వచ్చేసరికి 23 నెంబర్ అండి ఇది. ఆ. ఇది 14లో మనకి దేవుని ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. అవును. జోగి రమేష్ అప్పుడు పోటీ చేసి ఉమ్, 7,509 ఓట్లతోటి దేవుని ఉమా గెలిచారు. అవును. 19లో వసంత కృష్ణప్రసాద్ గారు పోటీ చేశారు. ఉమ్, 12,653 ఓట్లతోటి దేవుని ఉమా మీద గెలిచారు. అవును రైట్ అవును. ఇప్పుడు 24లో వసంత కృష్ణప్రసాద్ గారు ఇటు వచ్చారు వైసీపీ నుంచి. అవును. ఉమ్, ఆయన కూడా అప్పుడు రాజధాని విషయంలో కొంచెం 3 బిల్లులు పెట్టినప్పుడు కానీ వాటికి ఉమ్. వ్యతిరేకించడం ఉమ్, ఇవన్నీ చేశారు. ఈయన ఒకడు మల్లా విష్ణు. ఉమ్, ఉమ్, మల్లా విష్ణు కూడా టికెట్ లేదు, టికెట్ కేవలం అవును. దానికోసం అంటారు. ఉమ్, ఉమ్, ఈయన ఇటు డిసైడ్ అయిపోయి టీడీపీలోకి వచ్చేసారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆయన తిరుపతి యాదవ్ తీసుకొచ్చారు అవును వైసీపీ నుంచి. అవును. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. సో ఇక్కడ మరి దేవినేని ఉమ్మగారికి అవకాశం లేదు. లేదు, అది టికెట్ ఇవ్వలేదు, అసలు ఎక్కడ అదే, ఇవ్వలేదు. ఆ. ఎక్కడ ఇవ్వలేదు. ఆ కారణం ఏంటో ఇక్కడ సర్దుకున్నారు. మైలవరం అంటే తప్పలా వసంత కృష్ణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సి వచ్చింది. ఉమ్, ఓకే ఓకే. అది. సో అయితే ఇక్కడ మైలవరం మైలవరం కూటమి కూటమి వస్తుంది. ఆ? ఓకే అండి. తర్వాత నందిగామ అండి. నందిగామ వచ్చేసరికి ఇది 25 అండి. 25 7 7 నెంబర్ రైట్. ఎస్సీ అండి ఇది. ఇది వచ్చేసరికి తంగిరాల ప్రభాకర్ రావు గారు పోటీ చేసి 5,212 ఓట్లతో గెలిచారు ఓకే. మొండితోగ జగన్మోహన్ రావు మీద. ఇప్పుడు 14లో. 14లో మళ్ళీ బైపోల్ జరిగింది. బైపోల్ జరిగింది. 2000 తంగిరాల సౌమ్య టీడీపీ వాళ్ళకు కూతురికి ఇచ్చారు. ఎంత గ్యాప్ కూడా లేదు, వెంటనే జరిగింది. 14లో జరిగింది. 14లో జరిగింది. అవును అవును. 74,827 ఓట్లతో గెలిచారు ఆవిడ సౌమ్య గారు, బోడపాటి బాబురావు. రైట్ రైట్. అప్పుడు ఎవరు కాంగ్రెస్, ఇది వైసీపీ పెట్టలా, పోటీ పెట్టలే. అంటే జనరల్గా ఏంటంటే గా పెట్టినప్పుడు పోటీ పెట్టరు కదా, అది ఉండాలి, పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టింది, అప్పుడు కాంగ్రెస్ పెట్టింది. బట్ ఘోర పరాభవం. బాబురావు అంటే అప్పుడు లేదు కానీ పెట్టారు వాళ్ళు, పెట్టారు. అదే 74,000 ఓట్లు, 74,824 సౌమ్య గారు. ఓకే. 2019 వచ్చేసరికి మొండితో జగన్మోహన్ రావు వైసీపీ నుంచి తంగిరాల సౌమ్య మీద గెలిచారండి. 10,880 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికే పడింది, మళ్ళీ వాళ్ళిద్దరికి పడింది. మొండితో జగన్మోహన్ రావు ప్లస్ తంగిరాల సౌమ్య. రైట్ రైట్. ఇది మనం 25 కాంబినేషన్ 7 కాబట్టి కూటమి వస్తుంది. సౌమ్య గారు గెలుస్తారు. ఓకే. సౌమ్య గెలుస్తారు. అది ఓకే ఓకే ఓకే. తర్వాత జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట వచ్చేసరికి 30 నెంబర్ అండి ఇది. ఇప్పుడు రాజగోపాల్ శ్రీరామాయణ టీడీపీ తరఫున 1840 ఓట్లతో గెలిచారు. సామినేని ఉదయభాను వైసీపీ ఓడిపోయారు. 19లో సామినేని ఉదయభాను గెలిచారు వైసీపీ నుంచి. 4,778 ఓట్లతో గెలిచారు. ఈయన మళ్ళీ సేమ్ రిపీట్ రాజగోపాల్ ఇక్కడ ఓడిపోయారు. 19లో ఓడిపోయారు ఆయన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికే పడుతుంది. నా దీంట్లో నెంబర్ ప్రకారంగా 30 నెంబర్ అనేది కొంచెం టైట్ గానే ఉంటుంది. అది వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఏదైనా వస్తే ఎడ్జ్ టీడీపీకి ఉంటే ఉండొచ్చాము, కానీ టైట్ గానే ఉంటుంది. టైట్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు లోక్సభకు వద్దామండి. లోక్సభకు వచ్చేసరికల్లా కేసీఆర్ నాని గారు టీడీపీ నుంచి. తర్వాత ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారి పైన, కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారి పైన 74,862 ఓట్లతోటి గెలిచారండి. తర్వాత 2019లో మళ్ళీ నాని గారు మన పివిపి గారు ఉన్నారు కదా, పివిపి గారి పైన 8,726 తక్కువ మెజారిటీ గెలిచారు. నాని గారు గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్, అన్నదమ్ములు, వీళ్ళిద్దరు చిన్ని గారికి ఈయనకి మధ్య పడుతుంది. సో ఇది ఎలా ఉంటుంది? ఇది మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ మీరు 2019లో వైసీపీ 6 వచ్చినాయి. 19లో 6 వచ్చాయి. వైసీపీ 6 వచ్చాయి. టీడీపీ ఒకటే వచ్చింది. అవును. జనరల్ గా ఎంపీ ఏది గెలవాలండి? ఎంపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రావాలి. మీరు మెజార్టీ చూసుకోండి, అన్ని మెజార్టీలు కూడా మొత్తం కలుపుకున్నా కానీ చాలా మంది మెజార్టీ వైసీపీకి. అసెంబ్లీ వేడి చూసుకుంటే అసెంబ్లీదా టీడీపీ వచ్చేసరికి ఒక్కటే వచ్చింది. లేదండి, కొన్ని ప్లేసులు లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, 25 దాని మెజార్టీ. అది ఒకటే. అట్లా మెజారిటీలు కూడా పెద్దగా ఏం లేవండి. నార్మలే అండి, నార్మల్ ఓట్లకు సంబంధించి ఓట్ల చేలికే. అంటే మనకి అప్పుడు గెలిచింది కూడా గద్దె రామ్మోహన్ ఒకటే గెలిచాడు అప్పుడు. ఎవరు? టీడీపీదా? టీడీపీ వచ్చేసరికల్లా 19 గద్దె రామ్మోహన్ అంతేనండి. విజయవాడ ఈస్ట్
ఈస్ట్ గెలిచారు, మిగతాది ఇంకేం లేవు, ఇంకేం లేవు. మొత్తం వైసీపీ టోటల్. కానీ ఎంపీ వచ్చేసరికి గెలిచారు ఆయన. నాని గారి మీద కొంచెం ఉంది, పార్టీ మారితే పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉందేమో కానీ ఇప్పుడైనా వైసీపీలో, కానీ వ్యక్తిగతంగా ఉంది. కానీ ఈసారి అయితే అవకాశం లేదు. ఎందుకంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు కూటమి వచ్చేసరికి 4 వస్తున్నాయండి ఇందులో. కూటమి 4 అసెంబ్లీ, వైసీపీకి ఒకటే ఉంది. టైట్ పొజిషన్ 2 ఉన్నాయి. ఆ టైట్ లో రాజధాని ప్రభావం అక్కడ పక్కాగా ఉంటుందా? ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ అవ్వాలి కదా. అప్పుడు క్లీన్ స్వీప్ అవ్వాలంటే ఇక్కడ కొద్దిగా కొంచెం దూరంగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి ఇక్కడ. నెంబర్ తిరువూరు ఒకటి, మామూలుగా జనరల్ గా చూసుకుంటే కొంచెం దూరంగా ఉండే ఉన్నాయి. అప్పుడు వస్తాయి, దాదాపు వచ్చినట్టే. ఇప్పుడు కూడా ఒక్కటే ఇచ్చాం మనం కూడా. వైసీపీకి ఇచ్చింది ఏంటంటే తిరుగురు ఒకటి ఇచ్చాం, అంతేగాని మిగతాయి కూడా 4 ఇచ్చేసాం కూటమికి. ఈ టైట్ వచ్చి 2 ఇచ్చాం. 2లో కూడా రావచ్చు వస్తే టీడీపీ. అంటే ఇప్పుడు దాదాపు దగ్గరకు వచ్చినట్టే. లేదా పోతే 2 పోయినా కానీ మనకు ఎంపీ సీట్ గ్యారంటీకి వస్తుంది. ఎంపీ గ్యారంటీగా మనకి మన చిన్ని గెలుస్తారు, నాని తమ్ముడు. ఓకే అండి.